హాయ్ అందరికీ. నా మార్నింగ్ రొటీన్ ఆద్యతో ఎలా ఉంటదనేది చిన్న మినీ వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా మినీ వ్లాగ్ అయితే షూట్ చేయడం. ఈ రోజు శుక్రవారం కాబట్టి నేను ఈ రోజు లక్ష్మీదేవి పూజ అయితే చేస్తాను. ప్రతి శుక్రవారం ఇలా లక్ష్మీదేవి పూజ అయితే చేస్తాను అనమాట. పూజ కోసం అయితే పువ్వులు అయితే కోసుకున్నాను. కొన్ని మందార పూలు ఏవో ఉంటే అవి అయితే కోసుకుంటున్నాను అనమాట. ఇంతకు ముందు చాలా బాగా పూసేవి, బట్ ఇప్పుడైతే ఈ ఎండలకు అనుకుంటా అస్సలు పుయ్యట్లేదు. అలాగే కొన్ని మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి. ఎండలో ఉన్నంతసేపు మనం ఏ మొక్కలు పెంచకపోతే బెటర్. ఉన్న పువ్వుల్ని చాలా జాగ్రత్తగా, అదే ఉన్న చెట్లని చాలా జాగ్రత్తగా చూసుకొని వాటర్ అవి వేసుకొని బాగా పెంచుకుంటేనే బెటరు. ఇంకా అంతకుమించి ఇప్పుడైతే నేను ఏ చెట్ల దగ్గరికి వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు. ఇవి వచ్చి విష్ణుకాంతం పూలు. వినాయకుడికి చాలా ఇష్టమైన పువ్వులు అంటారు కదా. ప్రతిరోజు ఇలా వినాయకుడికి వేస్తే పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు. ఇంక ఇవైతే అస్సలు మిస్ అవ్వను అనమాట. ఈ విష్ణుకాంతం చెట్టు అయితే ఒక్కటి వేసుకుంటే చాలు, అసలు చాలా చెట్లు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు పూలు కూడా పూస్తూనే ఉంటాయి. చాలా మంచిది వినాయకుడికి ఇవి పెడితే. ఈ రోజే కొన్ని చామంతి పూలు కూడా తెప్పించేసాం అనమాట. అంటే చామంతి పూలు ఎంత పెట్టుకున్నా కానీ అవి ఫ్రెష్ కాదు కదా. అది వాళ్ళు పూసిన 2 days ముందువే ఎప్పుడువే ఉంటాయి కాబట్టి ఇంకా మేము చామంతి పూలు పెట్టినా ఇంక ఇంట్లో ఎలానో పువ్వులు ఉన్నాయి కాబట్టి పెట్టేశాము. అలాగే చామంతి పూలు తెప్పించాం కానీ అవి 2 days బ్యాక్ కాదు, ఒక 1 week బ్యాక్ అయ్యి ఉంటాయేమో. ఆ పువ్వులు అస్సలు ఫ్రెష్గా లేవు. అలాగే లక్ష్మీదేవికి అయితే ఆవు పాలు నైవేద్యం పెట్టేశాం. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఆద్య అయితే లేచింది. సో లేవగానే బ్రష్ అయితే చేయించేస్తాను అనమాట. కానీ తను బాగా అలవాటు అయిందనమాట బ్రష్ చేయించడం. శివగానే ఫస్ట్ పేస్ట్ మొత్తం తినేస్తాను అనమాట. అయిపోయాక అప్పుడు బ్రష్ చేయమని చెప్పి నాకు ఇస్తుంది. సో నేను ఇంకా బ్రష్ అయితే చేయించేసి పాలిస్తాను అనమాట. బ్రష్ అవ్వగానే పాలు ఇవ్వడం తనకు అలవాటు అయిందనమాట. ఫస్ట్ లేవగానే అమ్మ బ్రష్ అని చెప్పి అలా అడిగే అంతలా అలవాటు అయిందనమాట. తర్వాతే పాలు అడుగుతుంది బ్రష్ అవ్వగానే. లేదు నేను బ్రష్ చేయించలేదు అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. బ్రష్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడే పాలు తాగుద్ది. ఇంకా ఆద్య కోసం మార్నింగ్ ఉప్మా అయితే చేశాను. తను ఆల్రెడీ స్కూల్లో వేసేసామన్నమాట. ప్లే స్కూల్కి అయితే వెళ్తుంది. స్కూల్ టైం అయిపోతే తొందరగా టిఫిన్ పెట్టాలి అని అనుకునే టైంలోనే ఫోన్ అనేది పెట్టి తొందరగా పెడతాను. ఏదో ఒకటి చూపించి అలా టిఫిన్ అయితే పెడతాను అనమాట. అలాగే మార్నింగ్ రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తుంది. కానీ ఇప్పటి వరకు స్కూల్ జాయిన్ అయ్యాక 1-2 times అనుకుంటా ఏడ్చింది. అది కూడా బాగా ఎక్కువ కాదండి, చాలా తక్కువగా ఏడ్చింది అనమాట. కానీ బాగా వెళ్ళిపోద్ది స్కూల్కి అయితే, ఏడవకుండా అసలు. అలాగే ఇంకా ఆద్య వెళ్ళాక అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా ఇంట్లో పాలకూర అయితే పెరిగిపోయింది, అలానే ఉండిపోతుంది అనమాట. కొంచెం ముదిరిపోయినట్టు ఉందని చెప్పి ఇంకా పాలకూర అయితే తెంపేసి పప్పులో వేసి పప్పు పాలకూర అయితే చేస్తారు. ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోతుంది. ఇంకా కర్రీ అయితే మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నారు. చాలా బాగుంటది. ఎంతమందికి మామిడికాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే పప్పు పాలకూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. ఇది నా మార్నింగ్ మినీ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.